నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరము పడుదునో వాని యందు కనికరపడెదను. ఇంకొకసారి చదువుదాం 18వ వచనం నుంచి. దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని, ఆత్మదేవా, మాతో మాట్లాడుతున్న ప్రభువా, మేము మీ కొరకే ఎదురు చూస్తున్నాం. దయచేసి మీ స్వరాన్ని మాకు వినిపించండి నాయన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ మనసారా పరిశుద్ధాత్మ కోసం మన హృదయాన్ని తెరిచి దేవుని స్వరాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము, నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, యేసయ్యా, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము, నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము. మీ సత్యాన్ని మేము ఎలా అర్థం చేసుకోగలం? హాగరు కళ్ళను తెరవకపోతే నీటి ఊటను తాను ఎలా చూడగలిగేది ప్రభు? గెహాజీ కన్నులు మీరు తెరవకపోతే ఆత్మ సంబంధమైన లోకాన్ని ఎలా చూసేవాడు? పరిశుద్ధాత్మ, Holy Spirit, my God, open our every eye tonight. ప్రతి కంటిని తెరవండి. ఆత్మ చెప్పుచున్న మాట ప్రతి చెవి వినుటకు సహాయం చేయండి. ఈ మైక్ శబ్దం వారి చెవుల దగ్గరకు వాక్యాన్ని తీసుకెళ్తుంది. దాన్ని మీరు గుండెల్లోనికి తీసుకుని వెళ్ళండి. ఆటంకపరిచే ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాలను యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నా. నీ దాసుని నన్ను ముట్టండి, స్వస్థపరచండి, స్వరాన్ని అనుగ్రహించండి. మీ ప్రజలకు వాక్యం అర్థమగునట్లు ఈరోజు ఒక ఆత్మానుసారమైన, ఒక పరలోక సంబంధమైన సత్యాన్ని బిడ్డలు ఎరుగునట్లు కార్యం జరిగించున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. ఒక ధనికుడు ఒక పేదవాడి ఇంటి గుండా ప్రతిరోజు వెళ్ళేవాడట. ఈ పేదవాడి ఇంటికి పాపం సరైన తాటాకులు కూడా ఉండేవి కాదు. కానీ ప్రతిరోజు ఈ ధనికుడు ఆ ఇంటి ముందు నుంచి నడిచి వెళుతూ ప్రతి రాత్రి 7-7:30 కల్లా వెళ్ళేవాడు ఆ ఇంటి ముందు నుంచి.
రాత్రి తాను ఇంటికి వెళ్తూ చూసినప్పుడు తలుపులు తీసినట్టే ఉండేయంట. ఆ పేదవాడు చక్కగా చాపేసుకొని దిండేసుకొని అప్పటికే అన్నం తినేసి చక్కగా దర్జాగా 7:30కే గురకలు వేసుకుంటూ నిద్రపోయాడు. నిద్రపోతుంటే ఈ ధనవంతుడు చూసి, వీడు 7:30కే పడుకుంటాడు, వీడు ఎంత నిద్రో వీడికి, ఎట్లా వస్తుందో ఈ నిద్ర వీడికని కొద్ది కుళ్ళుకున్నాడు. సరే ఒకరోజు వాడి మీద అసూయ ఏం చేశాడంటే, ఒకరోజు ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి, నేను నీ పరిస్థితి చూశాను, ప్రతిరోజు నీ ఇంటి ముందు నుంచి నడుస్తున్నాను, నీకేమైనా సహాయం చేయాలనుకుంటున్నాను, రేపు నా ఇంటికి రా అన్నాడు. పేదవాడు ఆ ధనికుడి ఇంటికి వెళ్ళాడు. ఒక పెట్టెడు డబ్బులు తనకిచ్చి, నీ ఇంటికి వెళ్ళి ఈ డబ్బుతో రేకులు ఆ తాటకి తీసేసి రేకులు వేసుకో, ఆ మంచి తలుపు పెట్టించుకో, చక్కని ఏసీ పెట్టించుకో, సామాన్లు కొనుక్కో, నీకు ఏమేమి సమృద్ధి కావాలో అన్నీ కావలసిన వస్తువులన్నిటినీ చక్కగా కొనుక్కోవయ్యా అని చెప్పి పెట్టే డబ్బులు ఇచ్చాడు. చాలా దండం పెట్టి, థ్యాంక్ యూ అండి, చాలా వందనాలు, ఎంత మేలు చేశారు నాకు, నేను ప్రతిరోజు కష్టపడి వెళ్ళడం, ఏదో చెట్లు కొట్టుకోవడం, ఆ కట్టెలు అమ్ముకోవడం, వాటిని అమ్ముకోవడం, వచ్చిన దాంతో ఏదో కడుపు నిండా తినడం, నిద్రపోవడం తప్ప నాకు అంతకంటే ఏమి లేదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చాలా సంతోషంగా కృతజ్ఞత తెలిపొచ్చాడు. వచ్చి ఇంట్లో పెట్టుకుని మరలా 7:30కు మామూలుగానే నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. పడుకుంటే నిద్ర పట్టట్లా పెట్టే గుర్తొస్తుందంట. ఓయ్, పెట్టి అక్కడ పెట్టావు, తలుపు తీసుంది, ఎవరికన్నా తెలిసిందంటే ఏం చేస్తాడు, తీసుకెళ్ళి తలుపేసుకో, కబకబాలేసి, అమ్మో నిజమే, తలుపేశాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ అంటుంది, పెట్టి అక్కడ ఉంది, కిటికీల్లోంచి ఎవడన్నా చూసి, అసలేంది తాటేకిల్లు, 4 తాటేకిల్లు పీకి నువ్వు నిద్రపోయిన తర్వాత దిగితే, అమ్మో నిజమే, జాగ్రత్తగా ఉంటే బెటర్ అని కిటికీలు కూడా మూసేశాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ నిద్ర పట్టట్లా. ఇట్లా రాత్రి అంతా పెట్టి పక్కన శబ్దం అయితే దొంగడు వచ్చాడేమో, ఇంటి ముందు శబ్దం అయితే ఎవడన్నా లోనకు వచ్చేసాడేమో, పెట్టుందా లేదా ఒకసారి దీపం వెలిగించి మళ్ళీ చూసుకుంటున్నాడు, పెట్టుంది. ఇట్లా ఒక రాత్రి అయిపోయింది, 2 రాత్రులు అయిపోయింది, 3 రాత్రులు అయిపోయింది. వీడికి అర్థమైపోయింది, నో, అసలు నేను హాయిగా తిని ఏం చేసేవాడిని, చక్కగా కంటి నిండా నిద్రపోయేవాడిని. ఈ పెట్టొచ్చిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదు, పనికి వెళ్ళి పని దగ్గర సరిగ్గా పని చేయలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళి పని చేస్తే ఎవడు పెట్టెత్తుకెళ్ళిపోతున్నాడో అని అదొక భయం. కాబట్టి అసలు ఈ పెట్టుతో నాకు పెద్ద సమస్యగా ఉందని చెప్పి ముందు ఆ పెట్టుని తీసుకుని, ఆ డబ్బులు తీసుకుని ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అన్నా అంట, నీ పెట్టుకో దండం, నీ డబ్బుకో దండం, నువ్వు నాకు చేసిన దానికి ఓ దండం బాబు, పట్టుకో తినని ఇచ్చేసాడు. ఏమిటయ్యా ఎందుకు ఇచ్చేసావంటే, ఇది వచ్చిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదు, నాకు ముందు జీవితమే సంతోషంగా ఉంది, నాకు కోటీశ్వరుని అయిపోవాలని ఆశ నాకు లేదు, కానీ నాకు ఒక్కటి ఉంది, తృప్తిగా నేను బ్రతుకుతున్నాను. పచ్చడో గంజో లేకపోతే ఏదో కూరో కడుపు నిండా తింటున్నాను, కంటి నిండా నిద్రపోతున్నాను. ఇది వచ్చిన దగ్గర నుంచి నాకేమీ లేదు, నిద్ర లేదు. చెప్పండి, మనిషికి కంటి నిండా నిద్ర ఇచ్చేది డబ్బులా? మీ డబ్బులు పెరిగే కొద్దీ మీ నిద్ర తగ్గుద్ది, మీ డబ్బులు పెరిగే కొద్దీ అన్నం కూడా తినటం తగ్గిపోద్ది, మీ డబ్బులు పెరిగే కొద్దీ టాబ్లెట్లు తినటం మొదలవుద్ది. అర్థమైందా? అన్నం బదులుగా ఏం తింటాం, అవి తెల్లగానే ఉంటుంది, ఇవి తెల్లగానే ఉంటాయి, ఈ టాబ్లెట్లు మింగటం మొదలు పెడతాం. జాగ్రత్తగా వినండి, ప్రతిదానికి పరిష్కారం డబ్బు కాదు, ప్రతిదానికి పరిష్కారం డబ్బు ఒక్కటే కాదు, దేవుడే సమస్త పరిస్థితుల్లో సంతృప్తిని మనకి ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకేమిచ్చాడో ఇచ్చినటువంటి దాని విషయంలో మొదట మీరేం చెప్పండి, తృప్తి కలిగి, థ్యాంక్ యూ ప్రభువా, ఈ సైకిల్ ఇచ్చినందుకు వందనాలు, ఈ చిన్న బైక్ ఇచ్చినందుకు వందనాలు, ఈ చిన్న కారు ఇచ్చినందుకు వందనాలు, కొద్ది పొలం ఇచ్చినందుకు వందనాలు, ఈ మంచి పని ఇచ్చినందుకు వందనాలు అని ఏమి దేవుడు మీకు ఇచ్చాడో దానిలో చక్కగా ఉంటూ, దానిలో చక్కగా తింటూ, మీకంటే గొప్ప వాళ్ళని చూసి మీరు
లేకపోతే వాళ్ళని బట్టి మీరు ఏం చెప్పచ్చు, అసూయ పడకుండా, లేకపోతే వాళ్ళని చూసి మీరు ప్రేరేపితులు కాకుండా, మనము అట్లా ఉండాలని చెప్పి మీ జీతమేమో 10,000, మీరు కొనే శారీ ఏమో 10,000, ఆ 10,000లతో 20,000లతో కాంపిటీషన్గా మీరు 10,000 శాలరీ మీ శాలరీ పెట్టి మీ చీరలే కొనేస్తే నెలంతా ఏం తింటారు? అవునా? నెలంతా ఏం తింటారు? ఎక్కడో అప్పులు తెస్తాడు మీ ఆయన అప్పులు తీర్చాలి, ఆ అప్పుల బాధల్లో నిన్ను దంతాడు, పిల్లలను దంతాడు, రకరకాల గొడవ. కాబట్టి దేవుడు మనకేమిచ్చాడో దాంట్లోనే ఎలా ఉందో చెప్పండి ఒకసారి, చెప్పాలి ఒకసారి. సంతృప్తిగా అని చెప్పండి, సంతృప్తిగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ఎంత ఉన్నా మనిషికి తృప్తి ఉండదు. దేవుడు ఏమిచ్చాడో దాన్ని బట్టి మనం తృప్తి చెందాలి. బెంగళూరులో నేను ఒక హోటల్కి వెళ్తాను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు. పెద్ద హోటల్, చాలా మంది, కొన్ని వందల మందికి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ పెడతారు వాళ్ళు. నేను ఒకరోజు వాళ్ళ ఓనర్ని అక్కడ ఉన్నాడు, కలుద్దామని, ఏం సార్ ఏం పేరు మీదే అని చెప్పన్నాను. మాట్లాడాడు, ఎలా ఉన్నారు అన్న. ఏముంటోలే సార్ అన్నాడు. ఏం సార్ అంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు ఏంటి అన్నాను. ఆయన అన్నాడు, నేను తినేది ఉదయం 2 ఇడ్లీలు, సాయంత్రం 1 ఇడ్లీ, ఇంకెక్కువ తింటే చచ్చిపోతాను సార్. ఏంటంటే ఆయన ఎవరు చంపక్కర్లా, ఒక మధ్యాహ్నం పూట గట్టిగా అన్నం తినాలంటే ఏమైపోతాడు? ఎంత ఉంది? కోట్లుకి, కొన్ని వందల మందికి భోజనాలు పెడతారు. ముసలాళ్ళు అయిపోయేదాకా కాస్త ముక్క అవి గట్టిగా తినగలిగిన ఆరోగ్యం ఉంటే చాలు మీకు. అర్థమైందా? ఆ ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోండి, తృప్తిని కలిగి ఉండండి. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. రైట్, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన ఒక సత్యాన్ని మరి మీతో మాట్లాడతాను. మోషే మీ అందరికీ తెలుసు, బాగా మీరు చర్చిలో కూడా మీరు వినే ఉంటారు. చెప్పండి ఎవరైనా. మోషే అనే మాటకు అర్థం ఏంటి? నీటిలో నుండి తీయబడిన వాడు అని అర్థం. మోషే జీవితం ప్రాముఖ్యంగా 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల్ని 3 భాగాలు చేస్తే ఒక 40 సంవత్సరాలు ఆయన ఫరో కుమారుడుగా, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా, ఒక యువరాజుగా ఐగుప్తు దేశంలో సకల సంతోషాలను, సకల సుఖాలను, సకల ఐశ్వర్యాన్ని 40 సంవత్సరాలు చక్కగా అనుభవించాడు. ఆ తర్వాత ఒక అనివార్య కారణాల వల్ల ఆ దేశాన్ని వదిలి పారిపోయి ఒక గొర్రెల కాపరిగా, పేదవాడుగా, కొండల్లో, లోయల్లో తిరిగేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిగా 40 సంవత్సరాలు కాపరిగా గడిపాడు. ఇంకొక 40 సంవత్సరాలు దేవుని పిల్లల్ని నడిపించేటువంటి ఒక మహాప్రవక్తగా, ఒక మంచి నాయకుడుగా ఆయన ఇంకొక 40 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క పిల్లల్ని కనాను దేశానికి నడిపించేటువంటి యాత్రలో కాదేశు బర్నియా వరకు వారిని ఆయన నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ మోషే అద్భుతమైన ప్రవక్త. ఇజ్రాయేలు చరిత్రలో ఇలాంటి ప్రవక్త ఎవరూ కూడా లేడు. దేవుడు ఈయన గురించి ఇచ్చినటువంటి టైటిల్ ఏమిటంటే, మోషే భూలోకమంతటిలో ఏమైనాడంట? సాత్వికుడు. చెప్పండి ఎవరైనా. సాత్వికుడు. భూలోకం అంతటిలో కూడా సాత్వికుడు అన్నాడు. ఆయనకి ఇచ్చినటువంటి రెండవ టైటిల్ ఏమిటంటే, దేవుని ఇల్లంతటిలో అతడు నమ్మకస్తుడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. మనం టైటిల్ పెట్టుకోవటం కంటే, ఎవరో మనుషులు మనకు టైటిల్ ఇవ్వటం కంటే, దేవుడు మనకిచ్చేటువంటి టైటిల్ యథార్థమైంది. ఆ టైటిల్, ఆ బిరుదు, ఆ పొగడ్త నీ జీవితాన్ని ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. చాలా రేరుగా దేవుడు తన ప్రజలతో ఆ మాటలు చెప్తాడు. ఆ విధంగా దేవుణ్ణి మాట్లాడింప చేయాలి అని అంటే, నీ ఆత్మీయ జీవితం తండ్రి హృదయాన్ని కదిపి ఆయన్ని పులకరింప చేసి ఆయన నీ గురించి మాట్లాడగలిగే అంత విధంగా నీ భక్తి జీవితం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎంతమంది భక్తులున్నా కొందరి గురించి ఆ మాట మాట్లాడాడు ఆయన.
దావీదుతో అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. దానియేలుతో అన్నాడు, నాకు బహుప్రియుడు అన్నాడు. అబ్రహాముతో అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఆలకించండి. ఫర్ వెరీ ఫ్యూ పీపుల్, చాలా కొద్ది మందితో మాత్రమే దేవుడు ఆ విధంగా మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ ఒక విషయాన్ని గమనించాలి. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత భలా నమ్మకమైన నా మంచి దాసుడా, నా దాసురాలా అని పరలోక రాజ్యంలోకి ప్రభువు మనల్ని గౌరవిస్తూ ఆనందంతో సంతోషంతో మనం భక్తికి మెచ్చి ఆయన మనల్ని పిలిస్తే అంతకంటే గొప్ప విషయం ఏమీ లేదు. హల్లెలూయా. అతి భాగ్యం ప్రభు మనకు దయచేయునుగాక. ప్రభు యేసుక్రీస్తు అని అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నానని చెప్పాడు. అవును, ప్రభు మన జీవితం గురించి ఆనందించాలి. ఇలాంటి మోషే ఇంత గొప్ప ప్రవక్త ఒక్క మాట దేవుణ్ణి అడుగుతున్నాడు. 40 సంవత్సరాలు దేవునితో ఉన్నవాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చూసినవాడు, దేవునితో ఆ 40 రోజులు కొండ మీద బగ మండుతున్న కొండ మీద ఉండి ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం 4 కాండాలను కూడా దేవుని దగ్గర విని దేవుని దగ్గర నేర్చుకొని ఆయన ఆ బైబిల్ గ్రంథంలో దాన్ని మొదటి 4 స్కందాలను రాసినటువంటి ప్రవక్త ఆయన. ఇలాంటి వాడు గొప్ప గొప్ప అద్భుతాలు చూశాడు. ఐగుప్తు రాజుని వంచాడు, సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, నదిని రక్తంలాగా మార్చాడు, మిడతల్ని రప్పించాడు, ఆ చీకటిని రప్పించాడు, పురుగుల్ని రప్పించాడు, రహస్య స్థలాల్లో గడ్డలు రప్పించాడు. ఇంకంతేకాదు, ఆ కొమ్మను తీసుకొని వెళ్ళి ఆ మారాలో వేస్తే, చేదు నీళ్ళలో వేస్తే ఏమైపోయిందంట? మంచినీళ్లుగా మారిపోయినాయట. నీళ్లు లేక ఏడుస్తూ ఉంటే, ప్రజలు అలమటిస్తూ ఉంటే రాతిని కర్రతో కొడితే ఏమొచ్చినాయి? అద్భుతంగా నీళ్లు ప్రవహించినాయి. ఆయన ఆ చేతులెత్తి ప్రార్థన చేస్తే శత్రువు ఓడిపోయి ఇజ్రాయేలు ప్రజలు గెలిచేవాళ్ళు. ఇలాంటి మహాప్రవక్త తన నోటితో ఒక్క మాట మాట్లాడాడు అని అంటే ఖచ్చితంగా దేవుని కార్యం జరిగిపోయేది. బైబిల్లో ఆయన గురించి ఏమని రాస్తుందో తెలుసా? ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు మోషేతో దేవుడు మాట్లాడేవాడట. ఇన్ని కార్యాలు చూసిన మోషే ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా, నీ కనికరం నా మీద ఉంటే, నా పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను అన్నావు కదా, నిజంగా నీ కనికరం నా మీద ఉంటే, నా మీద నీ కటాక్షం కలిగితే, నీ దయ నా మీద ఉంటే, నేనొక్క కోరిక కోరుకుంటున్నాను, నా కోరిక తీర్చు అన్నాడు. ఒక్క కోరిక కోరుకుంటున్నాను, నా కోరిక తీర్చు. ఏం కోరికలు ఉన్నాయి ఈయనకి? దేవుని గొప్పతనం ఏంటో అంతా చూశాడు, శక్తిని చూశాడు, బలాన్ని చూశాడు, తన కళ్ళతో తానే చూశాడు, తన చేతులతో తానే చేశాడు. ఇంకేమడుగుతాడు ఈయన? ఆయన అడుగుతున్నాడు, నీ మహిమను నాకు చూపు. ఏం చూపు? అందరూ నోటితో చెప్పాలి, నీ మహిమను నాకు చూపు. ఈరోజు ఈ మాట మీద, మహిమ అనే దాని మీద నేను మీతో మాట్లాడతాను. స్తోత్రం చెప్దాం ఒకసారి, ఇంకొకసారి స్తోత్రం చెప్దాం. చెప్పండి. మోషే ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? నీ మహిమను నాకు చూపు. దేవుని దగ్గర మనం అడిగేటప్పుడు ఏమడుగుతాం? ప్రభువా, ఉద్యోగం ఇవ్వు, మంచి వ్యాపారం ఇవ్వు, పిల్లకి మంచి ఇంజనీర్తో పెళ్లి చేయి, ప్రభువా మేము నల్లగా ఉన్న తెల్ల పిల్లోడిని ఇవ్వు. అవునా? ఈ విధంగా శరీర సంబంధమైన వాటి కోసమే మన ప్రార్థన 90% ఉంటుంది, 90% ఉంటుంది. ఏ రోజైనా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మీరు ప్రార్థన చేశారా? ప్రభువా, నీ వాక్యం తెలుసుకునేటట్లు నా కళ్ళు తెరువు, నిన్ను చూచునట్లు నా కళ్ళు తెరువు, నీ స్వస్థతను ఎరుగునట్లు నా కళ్ళు తెరువు, ప్రజలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నన్ను మార్చు, నీ సత్యం గ్రహించునట్లు నా అంతరంగాన్ని వివేకంతో నింపు, పరిశుద్ధాత్మతో నన్ను వెలిగించు అని ఎప్పుడైనా మీరు అడిగారా? నిజమైన ప్రార్థన ఏంటో తెలుసా? నాశనం అయిపోయే, పాడైపోయే వాటిల్ని అడిగే ప్రార్థన భూ సంబంధమైన ప్రార్థన
పరలోక సంబంధమైన వాటిని అడిగేవారే నిజమైన పర సంబంధం. మోషే అడుగుతున్నాడు, అయ్యా నాకేం చూపించు, నీ మహిమను ఒక్కసారి నాకు లెట్ మీ నో ద గ్లోరీ ఆఫ్ గాడ్, లెట్ మీ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీ మహిమను ఒక్కటి నాకు చూపించు చాలు, ఇక నేనేమి కోరుకోవట్లేదు అన్నాడు. ఇంత తెలిసిన మోషే మహిమ గురించి అడుగుతున్నాడంటే మహిమేంటో మోషేకి అప్పటికి అర్థం కాలేదు కదా. మహిమలో చాలా మహిమ ఉన్నట్టు తెలుస్తుంది కదా. ఆ గ్రీక్ బైబిల్లో మహిమ అనేటువంటి మాటని డోక్సా అంటారు. డోక్సా. హీబ్రూలో ఈ యొక్క మాటని 14 రకాలుగా, హెబ్రీ భాషలో ఈ మాటని 14 రకాలుగా వాడారు. హెబ్రీ భాషలో ఈ మాటను ఏమంటారంటే కబోర్డ్, KABORD, కబోర్డ్ అంటారు. ఈ యొక్క కబోర్డ్ అనేటువంటి మహిమ అనేటువంటి ఈ మాటకి 14 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. 14 రకాలైన అర్థాలు. గ్రీక్ లో దీన్ని ఏమన్నాడంటే డోక్సా అంటే మహిమ అని అర్థం. సో ఈ యొక్క మాట పాత నిబంధనలో మోషే దేవుడిని అడిగినటువంటి ఆ మహిమ యొక్క అర్థం ఏంటి అనేది, ఎందుకు దాన్ని అడిగాడు, దానిలో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఈ రాత్రి మనం తెలుసుకుందాం. మీరు కూడా ఆశపడుతున్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి ఆశపడిన వాళ్ళు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి అసలు మహిమ ఎక్కడ కనబడింది? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి అసలు మహిమ ఎక్కడ కనబడింది? ఆ మహిమ ఏ అవసరతల్లో మహిమ దిగి వచ్చింది చూడండి ఒకసారి. 16వ అధ్యాయం నిర్గమాకాండం 4వ వచనం చదువుదాం. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలందరూ వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోవాలి. చాలు. 7వ వచనం. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినియున్నాడు, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఉదయమున మీరు ఎవరిని చూస్తారు? యెహోవా మహిమను మీరు చూస్తారు. 10వ వచనం. అట్లు అహరోను ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. 13వ వచనం. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తిపరచబడుదురు. అప్పుడు మీ దేవుడని యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. ఇంకొకసారి చదవండి. అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేళ్ల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పాను. ఒకసారి స్తోత్రం చెప్దాం అందరం గట్టిగా. హల్లెలూయా. మహిమ అనేది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఎంట్రన్స్ ఎక్కడిచ్చింది? అసలు ఏమి జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి ఎడారిలోకి వచ్చారు. వచ్చినప్పుడు వారికి వచ్చిన ఫస్ట్ సమస్య ఏమిటంటే ఆకలి, దప్పిక. ఆకలేస్తుంది, తెచ్చుకున్నవి తినేశారు. ఎడారిలో ఇసుక తప్ప రాళ్ళు తప్ప ఏమీ లేవు. మీరు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ సీను అరణ్యం చాలా భయంకరమైన అరణ్యం. ఆ రాళ్లల్లో కనీసం గడ్డి కూడా మొలవదు. అంతటి డ్రై ల్యాండ్, అంతటి బీడు పడిపోయినటువంటి భూమి అట్లాంటిది. ఉదయం చాలా భయంకరమైన వేడి ఉంటుంది, రాత్రి చాలా చలి ఉంటుంది. సీనాయి పర్వతం ఎక్కేటప్పుడు అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరితే తెల్లవారుజామున 5:30కి ఆ కొండ శిఖరాన్ని మనం చేరతాం. దాదాపుగా 5:30 గంటలు ఆ కొండ ఎక్కాలి. చాలా పెద్ద కొండ. ఆ కొండ మోషే మామూలుగా ఎక్కి దిగొస్తూ ఉండేవాడు. ఏ వయసులో? దాదాపు 80 సంవత్సరాలు దాటిపోయి 100, 110, 120 సంవత్సరాల వయసులో కూడా ఆ కొండ ఈజీగా ఎక్కొచ్చేవాడు. చాలా మంది ఎక్కలేని వాళ్ళు ఒంటెల మీద కొంత స్థాయి వరకు వెళతారు, అక్కడ నుంచి కిందికి వస్తారు. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క
స్థలం చాలా భయంకరమైన ఎడారి, వాళ్ళకి తినడానికి ఏమీ కూడా లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, దేవుని మీద సణిగారు, మోషే మీద తిరుగుబడ్డారు, అహరోను మీద గొణిగారు. ఈ విధంగా వాళ్ళ ఇళ్లల్లో ప్రజలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే మోషే చాలా బాధపడి అన్నాడు, మీరు మా మీద తిరుగుబడనేలా, యెహోవా మీద మీరు సనగనేలా, ఎందుకు మేము మిమ్మల్ని తీసుకొచ్చామా? దేవుడు తీసుకొచ్చాడు కదా, దేవుడు ఏం చేస్తాడో ఎదురు చూద్దాం. ఎర్ర సముద్రం దగ్గర మనం ఎదురు చూడలేదా? దేవుడు అద్భుతం చేశాడు కదా, ఇక్కడ కూడా చేస్తాడు. మీరు తిరుగుబడద్దు, సనగద్దు, గొణగద్దు, ఎదురు తిరగద్దు, బీ పేషెంట్, కాస్త ఓర్పుతో ఉండండి అని మోషే ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోకుండా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అవును కదా? చాలాసార్లు మనం కూడా కుడుమిస్తే పండగ అనే భక్తితో ఉంటాం. మేలు చేస్తే దేవుడు, మేలు జరగకపోతే దేవుడు కాదు. మేలు చేస్తే చర్చికి వెళ్ళడం, మేలు జరగకపోతే అయ్యేం చర్చిలే అని అంటాం. మీలో ఇజ్రాయేలీల నేచర్ ఉంది. ఆ నేచర్ కలిగిన వాళ్ళందరూ కూడా ఇసుకలో పూడ్చిపెట్టబడ్డారు. ఇలాంటి మనుషులు పరలోకం వెళ్ళరు. ఇలాంటి మనుషులు దేవుని తృప్తి పరచరు. ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా, ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ, లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి మనుషులు దేవునికి ఇష్టలు కాదు. జాగ్రత్తగా ఆలకించండి. అలాంటి పరిస్థితుల్లో ఉండగా మోషే విసిగిపోతే దేవుడు దిగివచ్చి వాళ్ళతో అంటున్నాడు, రేపు మీరు నా మహిమను చూస్తారు. ఏం చూస్తారు? రేపు మీరు నా మహిమను చూస్తారు. సెకండ్ వర్డ్, ఎప్పుడైతే ఆ మహిమ ఒక మేఘములో వాళ్ళ మీదికి వచ్చి ఆ మేఘములో ఆ మహిమ కనబడిందో, గాడ్ స్పోక్ టు దెమ్, దేవుడు వారితో మాట్లాడాడు. మీరు ఉదయం ఆహారాన్ని తింటారు, సాయంత్రం మీరు మాంసాన్ని తింటారు. ఉదయం మీరు ఏం తింటారు? ఉదయం మీరు ఆహారాన్ని తింటారు, సాయంత్రం మీరు మాంసాన్ని తింటారు. నెక్స్ట్ డే ఉదయానికి వాళ్ళు లేవంగానే వాళ్ళ ఎదురుగా ఇంత ఎత్తులో ఏం కురిసింది? మన్నా. చెప్పండి, ఏమిటి మన్నా? ఎలా ఉంది దాని టేస్ట్? దాని రుచి ఎలా ఉందట? తేనెలాగా ఉందట. అది ఎవరు తినేటువంటి ఆహారం? దేవదూతలు తినేటువంటి ఆహారం. దేవునికి స్తోత్రం. అది పైనుండి, ఆకాశము నుండి మన్నా వారికి కురిసింది. గబగబా వెళ్ళి దాని నోట్లో పెట్టుకు చూశారు. వావ్, ఎంత చక్కగా ఉంది, ఏమిటిది అన్నారు. మన్నా అనే మాటకు అర్థం ఏమిటంటే, వాట్ ఈస్ దిస్, ఇదేమిటిది అని అర్థం. ఆ మాటే వాళ్ళకి అట్లా ఉండిపోయింది. అయితే దేవుడు వారితో చెప్పాడు, కొలత ప్రకారం మీరు తినాలి. ఒక్కొక్కరికి ఒక ఓమేరు చొప్పున, ఇంట్లో 5 ఉంటే 5 ఓమేర్లు చొప్పున మాత్రమే మీరు తీసుకోవాలి. నెక్స్ట్ డేకి మరలా ఇది మీరు ఉంచుకోకూడదు. నెక్స్ట్ డే మీరు ఉంచుకున్నారంటే ఆ పాడైపోద్దని చెప్పాడు. మనోళ్ళు ఏం చేశారంటే, రేపు గురుసుతో కొరదో పంపిస్తాడో పంపించడో దేవుడు, ఆ దేవుడు మనసు మంచిగుంటుందో మారిపోద్దో అని అనుకుని వీళ్ళు ఏం చేశారంటే రేపుడు కూడా కూర్చుకున్నారంట. రేపు ఉదయానికి ఏమైపోయింది? పురుగులు పట్టేసింది. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు దేవుడు ఇచ్చేది అక్కడ వాళ్ళకి మన్నా ఇచ్చింది పోషించబడ్డానికి మాత్రమే కాదు, వారిని పరీక్షించటానికి ఇచ్చాడు. వీరు నా ధర్మశాస్త్రమును అనుసరింతురో లేదో చూచునట్లు, పరీక్షించునట్లు వీరికి నేను మన్నానిస్తున్నాను అన్నాడు. మన జీవితాల్లో చాలా ఆశీర్వాదాలు మన మేలు కోసమే వస్తాయి, కానీ అది నిన్ను పరీక్షిస్తుంది కూడా. మా చిరునామా బేతేలు ప్రేయర్ హౌస్, ఇందిరమ్మ కాలనీ, కరణ్ సబ్ స్టేషన్ ప్రక్కన, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 8498831999.